ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. నిపాద కమల సేవయు నీ పాదార్చుకులతోడి నేయము. నిపాద కమల సేవయు నీ పాదార్చుకులతోడి నేయము. నితాంత అపార భూత దయయును తాపస మందారణాకు దయచేయగదే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాస్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మారుతిం నమత రాక్షసాంతకం. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. స్వామివారి దివ్య అనుగ్రహం చేత సుమారు 1 నెల రోజుల తర్వాత మరలా ఇక్కడ సత్సంగం చేసుకునే అదృష్టాన్ని స్వామి కలిగించారు. నాగార్జున శెట్టి గారు, మీరు పుట్టపర్తిలో ఉండొద్దండి, 2 రాష్ట్రాలు కూడా తిరగండి అంటూ నన్ను ఇక్కడి నుంచి తరిమేశారు. మీరు ఏదైనా అడగాలంటే ఆయన అడగండి. కాబట్టి స్వామి అనుగ్రహం చేత ప్రస్తుతం అనంతపురంలో దేవీ భాగవత సప్తాహం జరుగుతూ ఉంది. అందులో నుంచి ఒక వర్క్ ఉండొచ్చి ఎలాగ వస్తున్నాను కదని సత్సంగం పెట్టుకున్నాము. అమ్మ యొక్క చరిత్రని స్వామివారి దివ్య అనుగ్రహం చేత ప్రశాంతంగా విని తరించండి. మొబైల్స్ ఆపేయండి, కొంచెం రికార్డింగ్ అవుతుంది. ఇక్కడ చూసేవాళ్ళు 50-60 మంది ఉన్నా బయట చూసేవాళ్ళు 1000 మంది ఉంటున్నారు. కాబట్టి మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా మొబైల్స్ ఆపేయండి. ఓకేనా? జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. రాజరాజేశ్వరి మాతాకు, ఆది పరాశక్తికి, లలితా త్రిపుర సుందరి మాతాకు. అమ్మల గన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడిపారడి బుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున యుండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ మనకి పోతనామాత్యుడు అమ్మ గురించి అద్భుతముగా వర్ణించాడు. అటువంటి ఆ అమ్మ అష్టాదశ శక్తిపీఠాల రూపంలో ఉండేటప్పుడు అమ్మని ఏమని ప్రార్థన చేస్తున్నాం? లంకాయాం శంకరీదేవి, కామాక్షి కంచికాపురే, ప్రజుమ్నే శృంఖలాదేవి, చాముండే క్రౌంచపట్టనే, అలంపురే జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురే మహాలక్ష్మి, ముహూర్యే ఏకవీర, ఉజ్జయిన్యాం మహాకాలం, పీఠికాయాం పురుహూతిక, ఓడ్యాయాం గిరిజాదేవి, మాణిక్యాం దక్షవాటికే, హరిక్షేత్రే కామరూపి, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేషు సరస్వతి అంటూ అమ్మని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అదే మనకి దేవీ నవరాత్రుల్లో అమ్మని ఏమని ప్రార్థిస్తాం? ప్రథమం శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రగంటేతి, కూష్మాండేతి చతుర్దకం, పంచమం స్కందమాతేతి, షష్టం కాత్యాయనీచ, సప్తమం కాలరాత్రేతి, మహాగౌరీత చాష్టమం, నవమం సిద్ధదాత్రేతి, నవదుర్గా ప్రకీర్తితా అంటూ అమ్మను ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి ఆ అమ్మ అమ్మలగన్నయమ్మ. అటువంటి ఆ అమ్మ యొక్క చరిత్రని ఈరోజు మనం స్వామివారు కానొక సందర్భములో చేసి చూపించినటువంటి ఒక మహత్యము ఆధారముగా చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. స్వామి కొన్ని కోట్ల లీలలు, ఏ అవతార పురుషుడు తన సశరీరముగా ఉండేటప్పుడు
ఇంతవరకు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ ఎన్నో అవతారాలు వచ్చాయి. ఆ అవతార పురుషుడు సాకారముగా ఉండేటప్పుడు ఏ అవతార పురుషుడు చేరినటువంటి లీలలు కొన్ని కోట్ల 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 లీలలు చేసినటువంటి ఏకైక అవతారం భగవాన్ శ్రీ సత్యసాయి అవతారం. దానికి ప్రత్యక్ష సాక్షులుగా మనందరం కూడా ఉండడం మన అదృష్టం. ఆ లీలలు పొందినటువంటి భక్తుల్ని మనము చూసాము. ఆ లీలలను కూడా చాలా లీలలు మనం స్వామివారి దర్శనం సమయంలో వచ్చేటప్పుడు సృష్టించినటువంటి అనేక మహిమల్ని మనము చూసాము. అనుభవించినటువంటి భక్తులు చెప్పగా మనం విన్నాము. ఈ రోజుకి సాకారంగా ఆ భక్తులందరూ ఇంకా బ్రతికే ఉన్నారు. మనం కూడా ఇంకా బ్రతికే ఉన్నాము. ఇది మనందరి యొక్క అదృష్టం, స్వామి అపారమైనటువంటి దయ. ఒక అవతార పురుషుడికి సమకాలీకుడిగా పుట్టడము, ఆయన యొక్క దివ్య దర్శన స్పర్శన సంభాషణాది భాగ్యాలని పొందడము, ఇవన్నీ కూడా అనేక జన్మల పుణ్య ఫలము స్వామివారి యొక్క దివ్య అనుగ్రహము చేత మనందరం కూడా పొందగలిగాము. స్వామికి మనం ఏమిచ్చినా రుణము తీర్చుకోలేము కాబట్టి మన కంఠములో ప్రాణం ఉన్నంత వరకు ఆయన దివ్య వైభవాన్ని 10 మందికి తెలియపరుస్తూ వారు చెప్పిన మార్గములో సాధన చేస్తూ వారి దివ్య అనుగ్రహముతో ఈ జన్మని సార్థకము చేసుకుందుముగాక. అటువంటి శక్తిని భక్తిని సాయీశ్వరుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ, స్వామి చూపినటువంటి లీలలో ఒకసారి స్వామి, ఇది అనిల్ కుమార్ గారు మనందరికీ అనేక సందర్భాల్లో చెప్పారు. స్వామి ఒకసారి కారులో బెంగళూరు వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యములో ఒక చోట కారు ఆపారు. స్వామి ఆపి స్వామి కారు దిగారు. స్వామి దిగగానే మిగతా వెనకాతలు వచ్చినటువంటి కార్లన్నీ కూడా ఆపేసి అందరూ కూడా దిగారు. ఏమిటి స్వామి సడన్గా ఇక్కడ దిగారు, ఇక్కడ ఎవరైనా భక్తుడు ఉన్నారా లేకపోతే ఏమిటి విషయం అనుకుని అందరూ కూడా స్వామి వారి దగ్గరికి వెళ్ళారు. స్వామి కారు ఆపి నేరుగా అవతల వైపు ఒక కొబ్బరి బొండాలు వ్యాపారం చేసుకుని ఒక చిన్న షాప్, అంటే మన బండి ఏమంటుందని 4 చక్రాల బండి ఉంటుంది కదా, తోపుడు బండి, ఆటిపైన కొబ్బరి బొండాలు అమ్ముకుంటున్నాడు ఒక అతను ఒక చెట్టు కింద పెట్టుకొని. స్వామి సడన్గా అతని దగ్గరికి వెళ్ళారు. అతను స్వామిని చూడగానే ఈయనేంటి, ఈయన పుట్టపర్తిలో ఉంటాడు కదా, ఈయన కోసం రాష్ట్రపతులు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఎంతో గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఈయన కోసం వస్తూ ఉంటే ఈయనేమిటి ఇలా నా దగ్గరికి వస్తున్నాడు, ఇది కళ నిజమా ఏమిటని చెప్పి ఆయన ఆశ్చర్యపోతూ స్వామిని చూస్తూ ఉండిపోయాడు. స్వామి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరి బొండం ఇవ్వు అని అడిగారు. ఆయనకి ఒక్కసారి ఇదంతా ఏమిటో అర్థం కాక భయపడిపోయి స్వామిని చూసి మొత్తానికి బొండం అడిగారు కదా, స్వామికి నమస్కారం పెట్టేసి ఒక బొండాన్ని తీసి ఆ చేతులు వణికిపోతూ ఉంటే మొత్తానికి ఎలా ఒకలా కొట్టేసి స్వామికి ఇచ్చారు. స్వామి ఆ బొండాన్ని తీసుకొని పక్కనే ఉన్న అనిల్ కుమార్ గారికి ఇచ్చి, అనిల్ కుమార్ ఇది తాగు అన్నారు. తాగమంటే ఇంకా ఏముంది, స్వామి ఏది ఇచ్చినా తాగాల్సిందే కదా. అనిల్ కుమార్ గారు ఆ బొండాన్ని చక్కగా తాగేశారు. స్వామి ఒక 500 రూపాయలు తీసి ఆ కొబ్బరి బొండాలు అమ్ముకునే వ్యక్తికి ఇచ్చాడు. ఇస్తే అతనేమో, స్వామి వద్దు స్వామి, పర్వాలేదు స్వామి, మీరు తాగడమే అదృష్టం, నాకు డబ్బులు వద్దు స్వామి అంటే, పర్వాలేదు ఉంచుకో అన్నారు స్వామి. అతనేమో, స్వామి వద్దు స్వామి అంటే, పర్వాలేదు ఉంచుకో, నేను ఇస్తున్నానుగా ఉంచుకో అన్నారు. అతను 500 తీసుకుని ఇప్పుడు మరి చిల్లర ఇవ్వాలిగా స్వామికి. ఆయన చిల్లర కోసం ఏదైనా పక్కన ఇంకేదైనా కొట్టు ఉంటే అక్కడికి వెళ్దాము, అక్కడ ఎవరికైనా అడుగుదాము అని చెప్పి చూస్తున్నాడు. అతను ఒక చెట్టు కింద ఒక రహదారి ప్రాంతంలో పెట్టుకున్నాడు అని చూస్తే స్వామి పర్వాలేదు చిల్లర వద్దు ఉంచుకో, పర్వాలేదు ఉంచుకో అన్నారు స్వామి. ఆయన సరేనని అలా ఉండిపోయాడు. ఇప్పుడు అనిల్ కుమార్ గారు వైపు తిరిగి, స్వామి అనిల్ కుమార్ బొండం ఎలా ఉంది అన్నారు స్వామి. స్వామి చాలా బాగుంది స్వామి బొండం, కాకపోతే నా జీవితంలో ఇంత ఖరీదైన బొండాన్ని నేను ఎప్పుడూ తాగలేదు స్వామి అన్నాడు ఆయన. ఆయన స్వామితో ఎంత సన్నిహితంగా ఉంటారో మనందరికీ తెలుసు కదా. కాబట్టి ఆయన అన్నారు, చాలా బాగుంది స్వామి కొబ్బరి బొండం, కానీ నా జీవితంలో ఇంత ఖరీదైనటువంటి బొండాన్ని నేను ఎప్పుడూ తాగలేదు. బొండం ఉంటే 10 రూపాయలు ఉంటుంది ఆ రోజుల్లో, లేకపోతే 20 రూపాయలు, మహా అయితే 30 రూపాయలు ఉంటుంది. ఇప్పుడంటే 50 రూపాయలు. ఇది చాలా కాలం క్రిందటి మాట కదా. అందుకని ఇంత ఖరీదైన బొండాన్ని నేను ఎప్పుడు తాగలేదు స్వామి అని అంటే, స్వామి ఊరికి ఇట్లా కొట్టి, అరే వాడు ఉదయం నుంచి కూడా భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాడి ఇంటికి పెళ్లి సంబంధాన్ని, వాడికి ఒక కూతురు ఉంది, ఆ కూతురికి పెళ్లి సంబంధాన్ని చూడడానికి పెళ్లివారు వస్తున్నారు. వాళ్ళ భార్య కొంచెం తొందరగా వచ్చేయండి, వాళ్ళు 11 గంటలకి ఇట్లా వస్తానన్నారు, మంచిది చూసుకొని
మనం బొండాలు అమ్ముకున్న వాళ్ళమైనా వచ్చిన వాళ్ళకి ఏదో ఒక మర్యాద చేయాలి కదా, వచ్చిన వాళ్ళకి డ్రింక్లో ఏదో ఒకటి ఇవ్వాలి కదా, స్వీట్స్ హాట్స్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. మీరు తొందరగా అమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని అలా బజార్కి వెళ్ళి ఆ స్వీట్స్ హాట్స్ ఏవైనా డ్రింక్స్ కొనుక్కొని వచ్చేసేయండి అని చెప్పింది వీడి భార్య. వీడు ఉదయాన్నే 3 గంటలకి మార్కెట్కి వెళ్ళి వీడికి కావలసిన బొండాలు కొనుక్కొని వచ్చేసాడు. వీడి డబ్బులన్నీ అక్కడ అయిపోయినాయి, బొండాలు కొనేశాడు. ఉదయం నుంచి ఇక్కడ పెట్టుకుని కూర్చున్నాడు. పాపం ఒక్కరు కూడా ఇంతవరకు ఆయన దగ్గర కొనలేదు. వాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, భగవంతుడా ఎవరు నా దగ్గర కొనలేదు ఇంకాను, నేను తొందరగా ఈ బొండాలు అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొన్ని తినుబండరాలు కొనేసి మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళాలి కదా అని నన్ను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాడి ప్రార్థనకి కరిగిపోయి కదిలి వచ్చి ఈ బొండాన్ని కొన్నాను అన్నారు. అది స్వామివారి యొక్క అవ్యాజమైనటువంటి ప్రేమ అలా ఉంటుంది. అలా స్వామి కొన్ని కోట్ల 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 లీలలు చేశారు. అటువంటివన్నీ కూడా మనం వింటే చాలండి. అలా వింటూ నాకు ఒకప్పుడు అనిపించేది మాట, అంటే అప్పుడు తెలియదు కదా, మనకి ఒక భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఉద్యోగం చేయాలి, మనము వాళ్ళ కోసం పోషించాలి, కష్టపడాలి, ఇవన్నీ తెలియదు కదా. ఏమనుకునేవాడినంటే ఇలా స్వామి ఉపన్యాసాలు, స్వామి భక్తుల అనుభవాలు, స్వామి లీలలు వింటూ ఇలా ఈ జన్మంతా గడిపేసి ఇలా స్వామి లీలలు వింటూనే చచ్చిపోవచ్చు అనుకున్నాను నేను. నాకు తెలియనప్పుడు ప్రారంభ దశలో అన్ని పుస్తకాలు, అన్ని వైభవాలు, అన్ని లీలలు కూర్చుని వింటూ ఉంటే హృదయము ఆ సీన్లోకి అలా వెళ్ళిపోయేదండి. అక్కడ అలాగా జరుగుతున్నది యాజ్ ఇట్ ఈజ్ గా కనిపించిపోయేది. ఎవరైనా అనుభవించినటువంటి భక్తులు చెప్పినా లేదా ఆ గ్రంథస్థం చేయనటువంటి పుస్తకాలు చదివినా, అయితే మనకి కర్మ అంటూ ఒకటి ఉంది కదా, ఆ కర్మ వల్ల ఈ పాటలన్నీ పడుతూ ఆ పాటల మధ్యలో ఏదో కొద్దిగా మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి స్వామివారి లీలల్ని కొంచెం చెప్పుకొని ధరించే భాగ్యాన్ని కలిగించినటువంటి మీకు మన నాగార్జున శెట్టి గారికి కూడా కృతజ్ఞతలు. అలాగా మనకి అమ్మ అనేక లీలలు చేసి చూపించింది. స్వామి అమ్మవారికి సంబంధించినటువంటి ఒక లీలను చెప్పుకొని మనం ముందుకు వెళ్దాం. పూజారి కృష్ణప్ప అన్నటువంటి ఒక భక్తుడు ప్రారంభంలో స్వామివారి కొత్తలలో ఉండేవారు. స్వామివారికి హారతి ఇచ్చేవారు ఆయన. ఒకసారి స్వామి అలా వస్తూ ఉంటే కృష్ణప్ప గారు అక్కడ వరండాలో కూర్చొని పుస్తకం చదువుతున్నారు. స్వామి అలా వచ్చి ఏమిటి చదువుతున్నావు అని అడిగారు. స్వామి త్రిపుర రహస్యం పుస్తకం చదువుతున్నాను స్వామి అన్నారు. ఆహా, అర్థమైందా నీకు త్రిపుర రహస్యం ఏమిటో అని అన్నారు స్వామి. స్వామి చాలాసార్లు చదివాను కానీ నాకు ఎంత ప్రయత్నించినా అది పరిపూర్ణంగా అర్థం కావటం లేదు స్వామి అని అన్నారు పూజారి కృష్ణప్ప గారు. అవునా అని స్వామి అలా అని ఆయన నమస్కార ముద్రలో ఉన్నారు కదా, స్వామి వెళ్ళి ఆ చెయ్యి ఒక్కసారి ఇలా పట్టుకున్నారు అంతే. ఆ నమస్కార ముద్రలో ఉన్నటువంటి చెయ్యిని ఇలా పట్టుకున్నారు అంతే. కృష్ణప్ప గారికి ఒక్కసారి ఏదో లోకానికి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. స్వామి అలా ఎక్కడికో ఎక్కడికో తీసుకుని వెళ్ళిపోయారు కృష్ణప్ప గారిని. అలా వెళ్ళి 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 అనేక లోకాలు దాటి 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 ఒక గొప్ప మహా పెద్ద వేల అంతస్తున్నటువంటి ఒక అంతఃపుర ప్రాంతానికి వెళ్ళారు. దానికి ఒక పెద్ద కోట గోడ ఉంది, ప్రాకార గోడ. ఇది చాలా వేల అడుగులు ఎత్తులో ఉంది ఆ గోడ. ఆ గోడను చూసి ఈ గోడ ఏమిటి, అంతఃపురం ఏమిటి, మనం ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు స్వామి నన్ను అని అనుకుంటూ ఉన్నారంట ఈ కృష్ణప్ప గారు. ఆ లోపలికి వెళ్ళేసరికి అది 18 ప్రాకారాలు ఉన్నాయి. అలా లోపలికి వెళ్ళగా వెళ్ళగా లోపల కొన్ని వేల మంది బ్రహ్మలు, చతుర్ముఖ బ్రహ్మలు తపస్సు చేస్తూ కనిపించారంట. వేల మంది బ్రహ్మలు. ఏమిటి, ఒక బ్రహ్మదేవుడు ఉంటాడు కదా ఈ లోకాలను కూడా సృష్టించాడు, ఇక్కడ ఇన్ని వేల మంది బ్రహ్మలు ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు అనుకుంటూ చూస్తున్నాడంట కృష్ణప్ప. ఆ బ్రహ్మలందరినీ కూడా దాటుకుంటూ వెళ్తే కొన్ని వేల మంది శివుళ్ళు కనిపించారంట. అందరూ కూడా 5 ముఖాలతో 10 చేతులతో కొన్ని వేల మంది శివుళ్ళు కనిపించారంట. ఏమిటిది, ఒక్క శివుడు యొక్క రూపమే ఎంత గొప్పగా ఎంత వైభవముగా ఉంటే ఇన్ని వేల మంది శివుళ్ళు ఎక్కడున్నారేమిటి, వీళ్ళందరూ ఎవరి కోసం తపస్సు చేస్తున్నారు అనుకుంటూ ఉంటే ఇంకా లోపలికి వెళ్తే పాల సముద్రంలో శ్రీమన్నారాయణుడు కొన్ని వేల మంది నారాయణులు కనిపించారంట. వీళ్ళందరినీ కూడా చూసి ఏమిటి ఇంతమంది బ్రహ్మలేమిటి, ఎంతమంది శివుళ్ళేమిటి, ఎంతమంది విష్ణుమూర్తులు ఏమిటి, నారాయణులు ఏమిటి అనుకుంటూ చూసుకుంటూ వెళ్తే వీళ్ళందరూ అసలు ఎవరిని పూజిస్తున్నారు, ఎవరిని ప్రార్థిస్తున్నారు, ఎవరి కోసం తపిస్తున్నారు అని చూడాలని ఉత్సుకత పెరిగి చూస్తూ ఉంటే స్వామి కృష్ణప్ప గారిని అలా తీసుకొని వెళ్తే
ఒక గొప్ప నవరత్న ఖచ్చితమైనటువంటి గొప్ప సింహాసనం కనిపించింది. అది కొన్ని వేల అంతస్తుల ఎత్తులో కనిపించింది. ఆ సింహాసనం అంత ఎత్తులో ఉంది ఆ సింహాసనం. ఈ సింహాసనం ఎంత ఎత్తుందంటే అందులో కూర్చున్నటువంటి జగన్మాత కనిపిస్తే మొట్టమొదటి ఆవిడ పాదాలను చూశాడండి. ఆ పాదాలు చూసేసరికి ఆ పాదాల యొక్క కాలి బొటకన వేలే మన పుట్టబర్తి కంటే పెద్దదిగా విస్తరించి ఉందంట. ఈ కాలి బొటకన వేలు ఎంత ఉంటే ఈవిడ యొక్క అసలు రూపం ఎంత ఉంటుందా అని చెప్పి ఆయన నెమ్మదిగా ఆ పాదాలంతా కూడా చూస్తూ నమస్కరిస్తూ క్రమేపీ నకసిక పర్యంతం అంటారు కదా, క్రమేపీ చూసుకుంటూ పైకి వెళ్ళేసరికి పక్కన ఉన్నటువంటి స్వామి అదృశ్యం అయిపోయి అక్కడ ఆ రాజేశ్వరి మాత స్థానంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కూర్చుని ఈయనకి అభయముద్రతో దర్శనాన్ని ఇచ్చారంట. అది మన స్వామివారి యొక్క దివ్యత్వం అంటే చూడండి, అది మన స్వామివారి యొక్క స్వరూపం. అటువంటి అమ్మ మనందరికీ కూడా రాజరాజేశ్వరి మాత, ఆది పరాశక్తి, జగన్మాత, లలితా త్రిపుర సుందరి మాత, అనేక కోట్ల 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 నామాలు ఆవిడికి ఉన్నాయి. అటువంటి అమ్మ గురించి వేదవ్యాస మహర్షి ఒకానొక సందర్భములో అద్భుతముగా తెలియపరిచారు. స్వామివారు చేసినటువంటి లీలకి అనుసంధానం చేస్తూ దానిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి, జగన్మాతాకి, రాజరాజేశ్వరి మాతాకి, ఆది పరాశక్తికి. ఒకానొకప్పుడు నారద మహర్షి హరిద్వార్లో గంగా తీరానికి 10,000 మంది శిష్యులతో కలిసి ఆ గంగా తీరానికి వెళ్ళారంట. ఎంతమందితో కలిసి అండి? 10,000 మంది శిష్యులతో కలిసి వెళ్ళారు. అలా వెళ్ళిన తర్వాత చిన్న చిన్న ఆశ్రమాలను పెట్టి ఒక 100 మందిని 200 మందిని నడపడమే ఇంత కష్టంగా ఉంటే 10,000 మంది శిష్యులతో వేదవ్యాసుడు వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని బోధిస్తూ ఆ యొక్క గంగా తీరానికి వెళ్ళేసరికి అక్కడికి నారద మహర్షి వచ్చారు. ఆయన యొక్క దివ్య దర్శనాన్ని పొంది ఆ నారద మహర్షిని వేదవ్యాస మహర్షి ప్రశ్నించారు. స్వామి, నాకు అనేక సంశయాలు ఉన్నాయి, మీ ద్వారా తీర్చుకోవాలనుకుంటున్నానని అడిగారు. చెప్పు, ఏమిటి నీ సంశయాలు ఏమిటో చెప్పు, ఏ సంశయమైనా కూడా నేను చెబుతాను. ఒకానొకప్పుడు వ్యాసుడు ఎంతో వ్యాకుల చిత్తముతో ఉంటే అప్పుడు నారద మహర్షి వచ్చి భాగవతాన్ని రచించమని చెప్తే కదా భాగవతం ఈ లోకానికి వచ్చింది. అంచితమైన ధర్మ చేయమంతయు చెప్పితివి, ఇంచుకుగాని విష్ణు కథలు ఏర్పడ చెప్పవు, ధర్మములు ప్రవచించున హరిగుణం విశేషములెన్ని లేక నీకు నీ కొంచెము నొచ్చుటెల్ల హరిగోరుడు తుంపుమున హరిపూజిత అంట అని చెప్పడం వల్లే వ్యాసుడు భాగవతాన్ని రచించాడు. అలాగే దేవీ భాగవతాన్ని కూడా వ్యాసుడు రచించి ఈ రెండు కలిస్తేనే సంపూర్ణ భాగవతం అంటే శ్రీకృష్ణ భాగవతం, దేవీ భాగవతం రెండు కూడా 12 స్కందాలతో 18,000 శ్లోకాలతో ఉంటాయి. దేవీ భాగవతం కూడా 18,000 శ్లోకాలు, అలాగే కృష్ణ భాగవతం లేదా నారాయణ భాగవతం కూడా హరి భాగవతం, ఈ రెండు కూడా 18,000 శ్లోకాలతో 12 స్కందాలతో ఉంటాయి. అడిగితే కొంతమంది ఏమో బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే సరిపోతుంది అంటున్నారు, కొంతమంది ఏమో విష్ణువుని పూజిస్తే మనకి స్థితికారకుడు కాబట్టి మన కోరికలన్నీ కూడా తీరుతాయి అంటున్నారు, కొంతమంది ఏమో శివుణ్ణి ప్రార్థించాలంటున్నారు, కొంతమంది ఏమో లక్ష్మీదేవిని ప్రార్థించాలంటున్నారు, కొంతమంది ఏమో దుర్గాదేవిని ప్రార్థించాలంటున్నారు. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కొంతమంది ఏమో అసలు సర్వానికి మూలాధారము శక్తి కాబట్టి ఆ శక్తిని ప్రార్థించాలంటున్నారు. కొంతమంది అంటున్నారు అసలు ఎవరు చెప్పారే ఇవన్నీ కూడా, అసలు మళ్ళీ జన్మ ఉందని ఎవరు చెప్పారు, ఆ జన్మలో మళ్ళీ మనం చేసినటువంటి పాపాలను అనుభవిస్తామని ఎవరు చెప్పారు, అవన్నీ ఎవరికి తెలియదు. ఉన్నామా, పుట్టామా, తిన్నామా, పెరిగామా, చచ్చిపోయామా, అంతే, ఇది జీవితం అని కొంతమంది మహాత్ములు బోధిస్తూ వచ్చారంట. అంటే మళ్ళీ జన్మంటూ లేదు కాబట్టి హాయిగా ఎంజాయ్ చేయండి అని చెప్పి కొంతమంది బోధిస్తున్నారు. ఇది ఏది సత్యము? అసలు ఈ సర్వానికి మూలాధారం అటువంటి చైతన్య శక్తి ఎవరు? ఏ చైతన్య శక్తిని తెలుసుకుంటే మరొక శక్తిని తెలుసుకోవాల్సినటువంటి అవసరము లేదు, అటువంటి ఆ యొక్క లలితా త్రిపుర సుందరి మాత యొక్క దివ్య చైతన్య శక్తి యొక్క స్వరూపాన్ని నాకు తెలియపరచు అంటూ ప్రార్థన చేశాడు వేదవ్యాస మహర్షి. అంటే మనకి ముందే తెలుసు కాబట్టి పేరు చెప్పుకున్నాము. ఆయన అయితే ఆ ఆది పరాశక్తి యొక్క చైతన్య శక్తిని నాకు తెలియపరచు అంటూ ప్రార్థన చేశాడు. చేస్తే అప్పుడు నారద మహర్షి వ్యాసుడికి చెప్పాడు, నాయన
అమ్మ యొక్క శక్తిని చెబుతాను, జాగ్రత్తగా విను. అమ్మ యొక్క శక్తి ఇంత అంతని వర్ణించడం మా త్రిమూర్తులకే సాధ్యము కాలేదు. ఒకానొకప్పుడు కల్పానంతరము మరలా సృష్టి చేయవలసినటువంటి సందర్భములో మా ముగ్గురికి కూడా, అంటే మా ముగ్గురు అంటే ఇది బ్రహ్మదేవుడు చెప్తున్నాడు కదా, బ్రహ్మ నారదుడికి చెప్పాడు, నారదుడు వ్యాసుడికి చెప్పాడు. అందుకని ఇప్పుడు నారదుడు బ్రహ్మ నాకు ఈ విధముగా చెప్పాడు, దానిని నీకు చెబుతున్నాను విను అంటూ చెప్పాడు. అప్పుడు బ్రహ్మ చెప్పాడంటే నారదుడితో, నాయన నారదా, ఒకానొకప్పుడు నాకు మరలా సృష్టి చేయాలంటే ఎలా చెయ్యాలో అర్థము కాలేదు, ఏమి చెయ్యాలో అర్థము కాలేదు. కల్పానంతరం ప్రతి 1000 చతుర్యుగాల తర్వాత ఒక కల్పం వస్తుంది. మీకు అనేక సందర్భాల్లో చెప్పాను కాబట్టి అర్థం చేసుకోండి. కల్పానంతరం మొత్తం కూడా జలప్రలయం అయిపోతుంది, మరలా పునః సృష్టి ప్రారంభం కావాలి. మా త్రిమూర్తులకి ముగ్గురికి కూడా అర్థం కాలే, ఎలా చెయ్యాలి ఏమిటని చెప్పి అర్థం కాక మేము 2 చేతులు కూడా ఎత్తి, మేము కూడా పుట్టడానికి ఏ చైతన్య శక్తి అయితే కారణమై ఉందో ఆ చైతన్య శక్తి దయతో మమ్మల్ని అనుగ్రహించి మేము చేయబోయే కర్తవ్యం ఏమిటో మాకు తెలుపుదునుగాక అని ప్రార్థన చేశాం. అలా ప్రార్థన చేయడంతోనే అప్పుడు అమ్మ అదృశ్య రూపముగా ఆకాశవాణిగా అక్కడ ప్రత్యక్షమై, చూడండి మీ ముగ్గురు దగ్గర ఒకానొకప్పుడు నేను త్రిమాతృకుల స్వరూపముగా ఉన్నాను, త్రిమాతలుగా ఉన్నాను. ఎవరిగా? దుర్గా, లక్ష్మి, సరస్వతిలుగా ఉన్నాను. అలా ఉండడము చేత మీరు సృష్టి చేయగలిగారు. ఇప్పుడు మరలా కల్పం ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శక్తిని నేను స్వీకరించాను. కల్పానంతరము మరలా నాలో ఉన్నటువంటి ఆ యొక్క 3 శక్తుల్ని మరలా మీకు ఇస్తాను. అలా ఇచ్చినప్పుడే మీరు నా వల్ల, నా శక్తి వల్ల, నా అనుగ్రహం వల్ల మాత్రమే మరలా పునరుసృష్టి చేయగలుగుతారు. కాబట్టి మీకు అనుగ్రహిస్తాను, మీరు నా వద్దకు రండి, నా శక్తి ఏమిటో మీకు చూపిస్తాను, మీ శక్తుల్ని మరలా మీకు ఇస్తాను అని చెప్పి అమ్మ చెప్పిందండి. అలా చెప్పేసరికి అమ్మ అలా అన్నాదో లేదో వెంటనే గొప్ప శబ్దము చేసుకుంటూ దివ్యమైనటువంటి ఒక విమానం అక్కడికి వచ్చిందండి. అలా అమ్మ చెప్పగానే ఒక గొప్ప దివ్య విమానం వచ్చింది. ఆ విమానాన్ని చూసి త్రిమూర్తులు ముగ్గురు కూడా ఆశ్చర్యచకితులైపోయారు. మొత్తం అంతా కూడా సువర్ణమయం ఆ విమానం. ఆ విమానంలోనికి ముగ్గురు వెళ్లే ముందు ఆ విమానానికి నమస్కారం చేసి 3 సార్లు ప్రదక్షిణ చేసి, ఇది ఆ పరాశక్తి, ఆ ఆదిశక్తియే మనల్ని ఎక్కడికో తీసుకుని వెళ్ళి ఆవిడ శక్తిని చూపించడానికి పంపించిందనుకుని ముగ్గురు కూడా ఆ విమానములో ఆసీనులయ్యారు. బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, శివుడు. వెంటనే ఆ విమానం అక్కడి నుంచి వాయువేగముతో, మనోవేగముతో బయలుదేరింది. అలా దాటిపోతూ దాటిపోతూ వెళ్ళిపోతూ వచ్చింది. అలా వెళ్తూ ఉండగా ఒక దివ్యమైనటువంటి ప్రదేశానికి వెళ్ళింది. ఆ ప్రదేశాన్ని చూడగానే వీళ్ళు ఆశ్చర్యచకితులు అయిపోయారు. అంటే అంతకు పూర్వం ఎప్పుడు కూడా అటువంటి ప్రదేశాన్ని వీళ్ళు ఎవరు కూడా చూడలేదు. గొప్ప తోట కనిపించింది, అనేక వృక్షాలు కనిపించాయి, కోకిలలు, నెమలలు, పక్షులు, దేవలోక కొండలు, సరస్సులు, నదులు, బావులు, చెరువులు, 4 కాళ్ళతో ఉన్నటువంటి ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు అన్ని కూడా కనిపించాయి. వీటన్నిటికీ 4 కాళ్ళు సహజంగా ఉంటాయి, కానీ వాటన్నింటికీ రెక్కలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అవి దేవలోకపు జంతువులు, భూలోకపు జంతువులు కాదు. వీటన్నింటినీ వీళ్ళు చూసి, బ్రహ్మదేవుడి దేవుడి మనం సృష్టి చేయలేదు కదా, మనము చేయకుండా ఇక్కడ మరి ఇన్ని సృష్టి అంతా కూడా ఉందేమిటి, ఇంత పెద్ద సృష్టి ఉందేమిటి అంటూ ఆశ్చర్యపోతూ ఉన్నాడు. అలా వెళ్ళగా 1000 అంతస్తులతో సుందరమైనటువంటి గొప్ప భవనాలు, కొన్ని వేల భవనాలు కనిపించాయి. ఏమిటి ఇక్కడ ఇన్ని వేల అంతస్తులతో ఇంత గొప్ప భవనాలు ఉన్నాయి ఏమిటి అనుకుంటూ చూశాడు. ఆ భవనాలు కూడా మొత్తం కూడా సువర్ణమయముగా ఉన్నాయి. అక్కడ సప్తఋషులు ఉన్నారు, బ్రహ్మవేత్తలు ఉన్నారు, సంగీతాలు జరుగుతూ ఉన్నాయి, గొప్ప గొప్ప సభలు జరుగుతున్నాయి, యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది సుందరీమణులు వచ్చి అక్కడ నృత్యము చేస్తూ ఉన్నారు. ఆ పెద్ద సభాభవనములో గొప్ప నవరత ఖచ్చితమైనటువంటి సింహాసనములో 1000 కన్నులతో ఒక గొప్ప దేదీప్యమానముతో వెలిగిపోతున్నటువంటి ఒక దివ్య పురుషుణ్ణి చూశారు. ఆయన్ని చూడగానే వీళ్ళకప్పుడు అర్థమైంది, ఓహో ఇతడు దేవేంద్రుడు, ఇతడు 1000 కన్నులతో ఉన్నటువంటి ఇతడు దేవేంద్రుడు. ఈయన పక్కన ఉన్నటువంటిది శచీదేవి, ఆ పక్కన ఉన్నటువంటి వాడు గురువైనటువంటి బృహస్పతి అని వీళ్ళు గుర్తించగలిగి, అవును అది సరే కదా, ఈ స్వర్గాన్ని ఇంతకు పూర్వం మనం సృష్టించలేదు కదా, ఈ స్వర్గం ఇక్కడ ఎలా ఉంది అని ఆలోచించడం మొదలుపెట్టారు. అప్పుడు నారాయణుడు అన్నాడు,
మనము సృష్టించినటువంటి స్వర్గము కాదయ్యా ఇది, ఇంకా మనము కల్పానంతరము సృష్టి ప్రారంభించనే లేదు, కాబట్టి ఇది ఆ జగన్మాత యొక్క సృష్టి అని చెప్పి వాళ్ళు అనుకుని పరమానంద భరితులయ్యారు. అలా వాటన్నింటినీ చూసుకుంటూ మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి అటువంటిదే మరొక స్వర్గం కనిపించింది. అక్కడ మరొక ఇంద్రుడు ఉన్నాడు, అక్కడ మరొక బృహస్పతి ఉన్నాడు, అక్కడ అనేక మంది ఋషులు ఉన్నారు, అనేక మంది దేవతలు ఉన్నారు. వీళ్ళందరినీ చూసి ఏమిటి ఒక స్వర్గం ఉందనుకుంటే మరొక స్వర్గం ఉందేమిటి అనుకున్నారు. మరలా విమానం ముందుకు వెళ్ళింది. అలా కొన్ని వేల స్వర్గాలను చూశారండి. ఏమిటిది? వేల ఇంద్రులు, వేల మంది సచీదేవులు, వేల మంది స్వర్గాల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళారు. పరమానంద భరితులైపోతూ ఉన్నారు. ఆహా, ఏమిటి అమ్మ యొక్క శక్తి అనుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇలా వెళ్ళిన తర్వాత మరికొంత దూరం దాటేసరికి వాళ్ళకి మరొక గొప్ప దివ్యమైనటువంటి సముద్రములో పద్మంపై, తెల్లని పద్మంపై 4 ముఖాలతో, చేతిలో 4 వేదాలతో చెక్కనటువంటి మరొక మూర్తి దర్శనమిచ్చాడు. బ్రహ్మదేవుడు ఆయన చూసి ఈయన ఎక్కడో చూసినట్లుందే అనుకున్నాడంట. ఈయన ఎక్కడో చూడడం కాదయ్యా, నీ యొక్క రూపమే ఆయన, అంటే నీలాంటి బ్రహ్మ మరొక బ్రహ్మదేవుడు ఇక్కడున్నాడు అని నారాయణుడు చెబితే బ్రహ్మదేవుడు తలగొక్కుని ఇదేమిటిది, నాలాంటి బ్రహ్మ ఇంకొక బ్రహ్మ ఉన్నాడా, నేనే ఉన్నాను అనుకుంటే ఇటువంటి బ్రహ్మలు ఇంకా ఉన్నారా అనుకుంటూ చూస్తూ ఉంటే ఆయన పక్కనే ఆపాదమస్తకము కూడా తెల్లని ఆభరణాలతో, తెల్లని వస్త్రముతో ఒక వీణని పట్టుకుని ఒక అమ్మ కూర్చుని ఉంది. ఎవరావిడ? సరస్వతి మాత అక్కడ కూర్చుని ఉంది. ఆ దివ్య లోకాన్ని, ఆ దివ్యమైనటువంటి సభను చూశారు. బ్రహ్మ ఆశ్చర్యచకితుడైపోయాడు. ఇక్కడ ఇంకొక సరస్వతి కూడా ఉంది, ఇంకొక బ్రహ్మ కూడా ఉన్నాడు, మళ్ళీ అనేక మంది ఋషులు ఉన్నారు. 4 వేదాలు, 4 పురుషాకృతులతో వచ్చి ఆ బ్రహ్మదేవుణ్ణి స్తోత్రము చేస్తూ ఉన్నారు. ఇంకా ముందుకు వెళితే వేలాది సముద్రాలు కనిపించాయి. సముద్రాలందరూ కూడా వస్తూ బ్రహ్మ దగ్గరికి వచ్చి, అక్కడికి వచ్చేసరికి గొప్ప శబ్దముతో వచ్చినటువంటి సముద్రాలు అక్కడికి రాగానే పురుషాకృతులు ధరించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి సముద్రాలు బ్రహ్మని స్తోత్రాలు చేయడం చూశారు వీళ్ళు. తర్వాత నదులన్నీ కూడా వచ్చాయి. ఈ నదులన్నీ కూడా వచ్చి గొప్ప శబ్దము చేసుకుంటూ అక్కడ వరకు వచ్చి, అక్కడికి వచ్చేసరికి ఈ నదులన్నీ కూడా దివ్యమైనటువంటి స్త్రీమూర్తులుగా మారిపోయి వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర స్తోత్రాలు చేస్తూ ఉన్నారు. నదులు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి స్త్రీ రూపంలో వస్తూ స్తోత్రము చేస్తాయి. ఏదో పూర్వం భాగవతం చెప్పినప్పుడు మనం చెప్పుకున్నాం. ఇలా ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు కొలువుదీరి ఉండేటప్పుడే గంగాదేవి అక్కడికి వచ్చినప్పుడు మహావీషుడు అన్నటువంటి వాడు ఆ గంగమ్మను చూసి కామిస్తే బ్రహ్మదేవుడు శాపం పెట్టడం వల్ల అతడే మరలా శంతన మహారాజుగా జన్మించాడు. ఆ శంతనుడికి గంగమ్మకి వివాహం జరిగితే వారికి పుట్టినటువంటి వాడే భీష్మాచార్యుడు. ఆ చరిత్రంతా మనం పూర్వం చెప్పుకున్నాం. కాబట్టి నదులన్నీ కూడా అలా ఆకృతులు ధరించి, స్త్రీ ఆకృతులు ధరించి వచ్చి ఆ బ్రహ్మదేవుడికి స్తోత్రాలు చేయడాన్ని చూశాడు. ఇంకా వేల పర్వతాలు వచ్చాయి. ఈ పర్వతాలన్నీ కూడా వచ్చి పురుష రూపంతో వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. పన్నగాలంటే పాములు, సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్ష చార అసుర విద్యాధర గంధర్వాదులు అందరూ కూడా అక్కడికి వచ్చి బ్రహ్మదేవుడికి స్తోత్రాలు చేయడం చూశారు. బ్రహ్మదేవుడి ఇదంతా కూడా చూసి ఇది కల కాదు కదా, ఇదంతా వాస్తవమే కదా, నేను చూస్తున్నంతా సత్యమే కదా అన్న మొదలుపెట్టాడు. నారాయణుడు, నువ్వు చూస్తున్నంతా కూడా సత్యమేనయ్యా, ఇది అమ్మ యొక్క శక్తి అంటూ వాళ్ళు మరలా అలా అనుకుంటూ ఉండగా రివ్వున అక్కడి నుంచి బయలుదేరిపోయింది ఆ యొక్క విమానం. మరలా అటువంటి బ్రహ్మల్ని కొన్ని వేల బ్రహ్మలోకాల్ని చూపించింది. ఒక్కసారి ఊహించండి దాన్ని. ఒక బ్రహ్మలోకం ఇలా ఉంటే కొన్ని వేల బ్రహ్మలోకాలను చూపించుకుంటూ ఆ విమానం వీరిని తీసుకుంటూ వెళ్ళింది. మరొక ప్రదేశానికి వెళ్ళింది. ఈ బ్రహ్మలోకాలన్నీ దాటుకుంటూ మరొక ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ గొప్ప దివ్యమైనటువంటి కైలాస శిఖరం కనిపించింది, వెండి కొండ కనిపించింది. వీళ్ళకి అర్థమైంది, ఓ ఇది ఖచ్చితంగా కైలాసము అని చెప్పి ఆ లోపలికి వెళ్ళేసరికి అక్కడ మందార పూల తోటలు, కొన్ని వేల ఎకరాల్లో తోటలు కనిపించాయి. అందుకనే స్వామివారి అంటే శివుడికి మందార పూలు అంటే చాలా ప్రీతి కాబట్టి మనకి స్వామివారి భజనలు ఏమని ఉంటది, మందార మాలధర జయ గౌరీ శంకర, మందార మాలధర జయ గౌరీ శంకర, శంకర పాహి త్రినేత్ర, గంగాధర బింబాధర చంద్రమౌళి శంకర.
శంకర గంగాధర బింబాధర చంద్రమౌళి శంకర మందార మాలధర జయ గౌరీ శంకర అంటూ మనము ఆ మందార పుష్పం యొక్క గొప్పతనాన్ని మందార మాలలతో ఉన్నటువంటి పరమేశ్వరుడి గురించి ప్రార్థిస్తూ ఉంటాం మన స్వామి వారిని. అటువంటి ఆ మందార పుష్పాల తోటలు చూశారు. అక్కడి నుంచి 10 చేతుల్లో కూడా ఆయుధాలతో 5 ముఖాలతో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుని చూశారు. దేదీప్యమానముగా వెలిగిపోతున్నటువంటి ఆ పరమేశ్వరుని చూసి శివుడు అనుకున్నాడు, ఇదేమిటి నేనే శివుడు అనుకుంటే మరొక శివుడు ఇక్కడ ఉన్నాడు ఏమిటి అనుకుంటూ ఉంటే ఇంతలోపు జగన్మాత ఆది పరాశక్తి అంటే అక్కడ ఉన్నటువంటి ఆది పరాశక్తికి ఏమంటాం మనము? పార్వతీదేవి అంటాం, లేదా మనము ద్రాక్షాయిని అంటాం అదపూర్వం. అటువంటి ఆ శక్తి వచ్చింది. ఆ శక్తి పరమేశ్వరుడితో కలిసి అద్భుతమైనటువంటి నృత్యాన్ని చేస్తూ ఉంది. ఆ నృత్యాన్ని చూసి తన్మయులైపోయారు. ఆయన పులి చర్మాన్ని ధరించాడు, గజ చర్మాన్ని పైన ఉత్తరీయంగా వేసుకున్నాడు. కుడివైపున ఎవరున్నారు? ఆయనకి వినాయకుడు ఉన్నాడు. ఆ యొక్క ఎడమ వైపున ఎవరున్నారు? కుమారస్వామి ఉన్నారు. అందుకే మనకి స్వామివారికి ఇక్కడ వినాయకుడు, కుమార సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉన్నారు. మనం రోజు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలన్నమాట వాటన్నింటినీ. ఇది ఒక పద్ధతి మాట. ఇవన్నీ కూడా అలా చేయడం వల్ల మన అకౌంట్ లో పుణ్యం పడుతుంది కాబట్టి వీటన్నింటినీ ఏర్పాటు చేశారు. ఉన్నది ఒకటే శక్తి అయినప్పటికీ మనం ఆ ఒకటే శక్తి ఉందనుకోండి, ఆ ఒక్క శక్తి దగ్గరికి వెళ్ళి ఒక 5 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒకటే శక్తి ఇన్ని అవతారాలుగా ఇన్ని రూపాలుగా ధరించడం వల్ల ఏమైంది? మన వినాయకుడి దగ్గరికి వెళ్తాం. శ్రీ గణేశ శ్రీ గణేశ శ్రీ గణేశ పాహి మాం, జై గణేశ జై గణేశ జై గణేశ రక్షమాం అంటూ ఆయన్ని ప్రార్థిస్తాం. సుబ్రహ్మణ్య స్వామి వారి దగ్గరికి వెళ్తాం. మయూర వాహన మురుగనాద శరణం శరణం వల్లీనాద అంటూ ఆయన్ని ప్రార్థిస్తాం. ఇలా అనేకమైన మూర్తులు రావడం వల్ల, అనేక ఆలయాలు ఏర్పాటు చేయడం వల్ల, అక్కడికి మనం వెళ్ళడం వల్ల ఒక 5 నిమిషాలు కాస్త ఒక 15 నిమిషాల్లో 25 నిమిషాల్లో అయ్యి మన అందరి అకౌంట్ లో పుణ్యం పడడానికే ఆ జగన్మాత చైతన్య స్వరూపం ఆది పరాశక్తి ఇన్ని రూపాల్లో అవతరించింది. అటువంటి శక్తికి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఆది పరాశక్తికి. ఇంకా నందీశ్వరుడు, భృంగి, చండి, ప్రమదగణాలు, సప్తమాతృదేవతలు అంటే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వరాహి, వైష్ణవి, మహేంద్రి, చాముండ వీళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని గొప్పగా స్తోత్రాలు చేయడం ప్రారంభించారు. అమ్మని కొలుస్తూ ఉన్నారు. ఆ పరమేశ్వరుడు 5 ముఖాలతో సజ్జోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. సజ్జోజాతం అంటే పశ్చిమ వైపు ఉంటుంది, వామదేవం అంటే ఉత్తరం వైపు ఉంటుంది, అఘోరం అంటే దక్షిణం వైపు ఉంటుంది, తత్పురుషం అంటే తూర్పు వైపు ఉంటుంది, ఈశానం అంటే ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. ఇలా పరమేశ్వరుడు వీళ్ళకి దివ్యమైనటువంటి దర్శనాన్ని ప్రసాదించారు. చూసుకుంటూ ఆ దివ్య విమానం రివ్వున అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయింది. అంటే చూపించుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట ఆ విమానం. అటువంటి కైలాసాలు మరలా కొన్ని వేల కైలాసాలను వీళ్ళు చూశారు. కొన్ని వేల మంది అమ్మవారుల్ని, వేల మంది పరమేశ్వరుల్ని చూసుకుంటూ పరమానంద భరితలైపోయి ఆహా ఏమిటి అమ్మ యొక్క శక్తి అనుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని దాటిన తర్వాత మరొక గొప్ప దివ్య ప్రాంతం వీరికి కనిపించింది. అదేమిటది? అదే క్షీరసాగరం మధ్యలో ఉన్నటువంటి నారాయణుడు కనిపించాడండి. ఆ క్షీరసాగరం మధ్యలో ఆదిశేషుని పైన చక్కగా పక్కనే రమాదేవి అంటే ఆది లక్ష్మీదేవి ఆ శేష పాన్పు పైన స్వామివారు శయనించి ఉంటే పాదాలు ఒత్తుతూ కనిపించారు. ఇప్పుడు నారాయణుడు కూడా ఒక్కసారి చూసి నేనేనా అక్కడ ఉన్నటువంటిది ఏమిటిదంతా అనుకుంటూ ఆయన కూడా ఆశ్చర్యచకితుడైపోయాడు. అటువంటి అమ్మను చూశారు. ఆ అమ్మవారిని కనకదార స్తోత్రములు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. విశ్వమరేంద్రపద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థం మింది వరోదర సహోదర మిందిరాయ ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమ నిమేషమనంగ తంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయ అంటూ అమ్మవారిని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి అమ్మ రమాదేవి, శ్రీలక్ష్మీదేవి. అందుకే స్వామివారి పాటల్లో కూడా శ్రీలక్ష్మీ రమణ నారాయణ నారాయణ అంటూ మనం ప్రార్థన చేస్తూ ఉంటాము స్వామివారిని. అటువంటి స్వామివారిని వీళ్ళు చూశారు, రమాదేవిని చూశారు.
ఆశ్చర్యజగతులైపోయారు. తర్వాత గరుత్మంతుడు స్వామివారు ఎప్పుడు వస్తారా, నా పైన ఆసీనులు అవుతారా, నేను పునీతం అవుతాను అనుకుంటూ సిద్ధంగా ఉన్నటువంటి గరుత్మంతులను చూశారు. ప్రహ్లాదుడు, నారదుడు, పుణ్యశీలుడు, సుశీలుడు, జయుడు, విజయుడు వీళ్ళందరినీ కూడా అక్కడ చూసుకుంటూ వచ్చారు. అనేక మంది ఋషులు ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణ అంటూ నారాయణ మంత్రాన్ని జపిస్తున్నారు. సకల సంపదలకి నిలయమైనటువంటి ఆ వైకుంఠాన్ని చూశారు. నారాయణ 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 అంటూ మునీశ్వరులందరూ కూడా ఆ నారాయణుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటే అనేక మంది దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరిని కూడా అక్కడ కూడా చూశారు. చూసిన తర్వాత అప్పుడు అమ్మకి అనేక కోటి బ్రహ్మాండ జనని అన్నటువంటి విషయం వీళ్ళకి అర్థమైంది. అంటే అక్కడ ఇంద్రుల్ని, ఇక్కడ బ్రహ్మదేవుల్ని, ఇక్కడేమో రుద్రుల్ని, ఇక్కడేమో నారాయణుల్ని చూసిన తర్వాత ఆ విమానం మెల్లగా అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణం మరలా మొదలుపెట్టింది. అటువంటి వైకుంఠాలను మరలా కొన్ని వేల వైకుంఠాలను చూపించుకుంటూ తీసుకుని వెళ్ళింది. ఆశ్చర్యజగతులు అయ్యారు అమ్మ యొక్క దివ్యశక్తిని చూసి. ఇంకా అక్కడి నుంచి ఆ విమానం ఎక్కడికి వెళ్తూ వచ్చిందండి, మణిద్వీపానికి వెళ్తూ వచ్చిందన్నమాట. అమ్మ యొక్క స్థానం అనేటువంటి మణిద్వీపానికి వెళ్ళింది. అంటే మనకి ముందే తెలుసు కాబట్టి మణిద్వీపం అని చెప్పుకున్నాం. కానీ వీళ్ళకి తెలియదు కదా, ఇప్పుడు వీళ్ళు సృష్టి ఇంకా అప్పుడే ప్రారంభించాలనుకున్నారు. ఆ సృష్టి ఎలా ప్రారంభించాలో తెలియక కల్పానంతరము ఆ ఆది పరాశక్తికి అమ్మ మేము అశక్తులం అయిపోయాము, ఏమి చెయ్యాలో మాకు బోధపడడం లేదు, మమ్మల్ని అనుగ్రహించని చెబితే కదా అమ్మ ఈ దివ్య విమానాన్ని పంపించి నా శక్తి ఏమిటో చూపిస్తాను, మరలా మీ శక్తిని మీకు ఇస్తానని చెప్పి దివ్య విమానంలో అమ్మ తీసుకొని వచ్చింది కదా. మార్గ మధ్యంలో వీటన్నింటినీ కూడా చూపించుకుంటూ ఇప్పుడు అక్కడికి వెళ్ళారండి. అక్కడికి వెళ్ళేసరికి దివ్యమైనటువంటి ఒక గొప్ప అమృత సముద్రము దగ్గర ఈ విమానం ఆగిందండి. అది ఏ సముద్రం? అమృత సముద్రం. చూడండి, అమృతము క్షీరసాగర మదనములో దేవదానవులిద్దరు కూడా, అంటే కొన్ని లక్షల మంది దేవదానవులిద్దరు కూడా పోటీపడి మదిస్తే మన అందరం కూడా అది భాగవతములో క్షీరసాగర మదనంలో చెప్పుకున్నాం. ఎంత కష్టపడితే ఎంత అమృతం వచ్చిందండి, ఒక చిన్న కుండడు అమృతం వచ్చింది. ఆ కుండడు అమృతానికి మళ్ళీ వీళ్ళందరూ కూడా ఓ పెద్ద యుద్ధం చేశారు. చివరికి నారాయణుడే మోహిని రూపాన్ని ధరించి వచ్చి ఆ అమృతాన్ని దేవతలందరూ కూడా పంచిపెట్టాలన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆనాడు ఒక చిన్న కుండతో అమృతానికి అన్ని పాటలు పడ్డారు దేవతలు, రాక్షసులు. అటువంటిది ఇక్కడ అమ్మ దగ్గర అమృత సముద్రాన్ని చూశారండి వీళ్ళు. ఆ అమృత సముద్రం మీద చూసినటువంటి గాలులు, ఆ యొక్క వాసన చూసి పరమానంద భరితులైపోయి దాంట్లోంచి కొన్ని తుప్పరలు వచ్చి వీళ్ళ నాలిక పైన పడితే అమ్మ ధన్యులు అయిపోయి మేము అనుకున్నారంటే ఎవరు? త్రిమూర్తుల ముగ్గురు కూడా. అదే అమ్మ యొక్క దివ్యశక్తి అంటే కూడా. అది చూడండి, కొన్ని తుప్పరలు వచ్చి పడితే ధన్యులు అయిపోయామయ్యా మేము అనుకున్నారంట. అలా అక్కడి నుంచి ఆ దివ్యమైనటువంటి ఆ ప్రదేశాన్ని అంతా కూడా చూసుకుంటూ ఆ యొక్క అమృత సాగరాన్ని చూసుకుంటూ పరమానంద భరితులై ముందుకు వెళ్ళారు. ఆ అమృత సముద్రంలో కూడా గొప్ప జలప్రాణులు కనిపించే వీళ్ళందరికీ. అవన్నీ కూడా అమ్మ యొక్క అనుగ్రహము చేత అక్కడ ఉన్నటువంటి జలప్రాణులు, ఆ అనేక ప్రాణులను చూసుకుంటూ పరమానంద భరితులైపోయి అనేక పుష్ప వనాలను చూసుకుంటూ సువాసనలు చూసుకుంటూ తుమ్మిదలు వేదనాదం చేస్తున్నాయంట. తుమ్మిదలన్నీ కూడా ఆ జూంకారాన్ని అమ్మతో హ్రీం
హ్రీం అంటూ వేదనాదము చేసినట్టుగా అనిపిస్తూ ఉందంట వీళ్ళందరికీ. గొప్ప ఇంద్రధనస్సులు చూశారు. ఒక్క ఇంద్రధనస్సు చూస్తే అదిగో ఇంద్రధనస్సు అనుకుంటూ మనందరం ఆశ్చర్యచకితులు అయిపోతాం. అక్కడ కొన్ని వేల కోట్ల ఇంద్రధనస్సులను వీళ్ళు చూశారు. గొప్ప ప్రాకారాలను చూశారు. ఆ గొప్ప కోటనంతా కూడా చూసి ఆ దివ్యమైనటువంటి కొన్ని వేల అంతస్తులు కలిగినటువంటి ఆ అంతఃపురంలోనికి ప్రవేశించడానికి ఆ కోట గుమ్మము దగ్గరికి వెళ్ళారండి. అది మొట్టమొదటి ప్రాకార గోడ. అక్కడికి వెళ్తేసరికి అక్కడ కాపలా వాళ్ళు ఉంటారు కదా, బోర్డర్ సెక్యూరిటీ, బిఎస్ఎఫ్ అని ఉంటుంది కదా, వాళ్ళు అడిగారన్నమాట, ఎవరండి మీరు, ఎందుకోసం వచ్చారు, ఏం పని మీద వచ్చారు అని అడిగారు. ఎవరికి? త్రిమూర్తులకి. వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు ఏమని చెప్పుకోవాలి? అయ్యా నన్ను బ్రహ్మ అంటారు, ఈయనేమో శివుడు, ఈయనేమో నారాయణుడు, మేము ముగ్గురం కూడా ఎందుకు వచ్చామో కూడా మాకే తెలియదు. అదిగో ఆ దివ్య విమానం తీసుకొని వచ్చింది, అక్కడి నుంచి ఆగిపోయింది, అందుకని మేము అంటే అమ్మ దగ్గరికి ఎవరు వచ్చినా విమానంలో రావడానికి అసాధ్యము కాబట్టి ఎంతటి వాళ్ళైనా అమ్మ దగ్గరికి నడుచుకుంటూ వెళ్లాల్సిందే. అందుకోసం మేము నడుచుకుంటూ వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఇది కనిపిస్తూ ఉంటే ఈ లోపలికి వెళ్తే మేము ఎక్కడికి వచ్చామో ఎందుకోసం వచ్చామో ఏమైనా తెలుస్తుందేమో అనుకుని వచ్చామని చెప్పారంట. ఆయన ఒక్కసారి ఆలోచన చేసి, నువ్వు బ్రహ్మ అంటున్నావు, నువ్వు విష్ణువు అంటున్నావు, నువ్వు శివుడు అంటున్నావు, ఏ బ్రహ్మ, ఏ విష్ణు, ఏ శివుడు అన్నారంట వీళ్ళు ఒక్కసారి బుర్రలు గోక్కొని, ఇదేమిటయ్యా, ఏ బ్రహ్మ, ఏ విష్ణు, ఏ శివుడు అంటే బ్రహ్మదేవుడికి ఏం అర్థం కాలే. నారాయణుడు కొంచెం అమ్మ యొక్క అంశావతారుడు కదా, సాక్షాత్తు నారాయణుడు కాబట్టి అమ్మకి నారాయణుడికి అభేదము. ఆయన చాలా తెలివైనటువంటి వాడు, పోషణాకర్త కదా. ఆయన అన్నాడు, చూడు, శ్వేతవరాహ కల్పం అంటే నేను శ్వేతవరాహ రూపాన్ని ధరించి భూమిని ఉద్ధరించినటువంటి నారాయణమూర్తిని వచ్చాను, అది నా తాలూకా అవతారం అని చెప్పండి. ఓహో, 28వ నారాయణుడువా నువ్వు, 28వ విష్ణుమూర్తివా అని చెప్పి అన్నారంట. మీ నెంబర్ 28. ఇక నుంచి మీరు మొత్తం ఏ గేటు దగ్గరికి వెళ్ళినా ఆ గేటు దగ్గర మిమ్మల్ని ఎవరు ఆపినా వెంటనే మా నెంబరు, నేను 28వ విష్ణుమూర్తిని, 28వ బ్రహ్మని, 28వ శివుడిని అని చెప్పండి, మీకు లోపలికి వదిలేస్తారని. అంటే పాపం చూడండి, వాళ్ళ పరిస్థితి కూడా, త్రిమూర్తుల యొక్క పరిస్థితి కూడా అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అలా అయ్యిందన్నమాట. ఓహో, మా నెంబర్ 28, రక్షించే మహాప్రభు అనుకుంటూ వీళ్ళు లోపల ప్రవేశించారు. ఇంకా అన్ని చోట్ల కూడా మా నెంబర్ 28 అండి, మనకి లోపలికి వెళ్తే కార్డు ఉండాలి కదా, అట్లా ఐడి కార్డు, సేవాదళ కార్డు లాగా చూపించుకుంటూ వీళ్ళు లోనకి వెళ్ళారు. అట్లా 18 ప్రాకారాలు, ఎన్నో చాలా వేల అంతస్తులు ఎత్తుతున్నటువంటి ఆ ప్రాకారాలను దాటుకుంటూ 18 ప్రాకారాలను దాటి లోపలికి వెళ్ళారు. ఆ లోపల మరొక పెద్ద దివ్యమైనటువంటి అంతఃపురాన్ని చూశారు. అది మొత్తం కూడా సువర్ణమయం. ఆ అంతఃపురాన్ని చూశారు. ఆ అంతఃపురములోనికి దగ్గర గంటకు ప్రవేశించారు. అక్కడ ఒక పెద్ద సభామండపం ఉంది. ఆ సభామండపములో దివ్యమైనటువంటి లలితా త్రిపుర సుందరీ మాత, రాజరాజేశ్వరీ మాత, ఆ యొక్క జగన్మాత, ఆది పరాశక్తి, శుద్ధ చైతన్య శక్తి మనకి అర్థం అవడం కోసము ఒక రూపాన్ని ధరించి అక్కడ ఒక కుమారిగా, అంటే ఒక 16 నుంచి 20 ఏండ్ల వయసు కలిగినటువంటి కుమారిగా కోటి సూర్యకాంతితో దేదీప్యమానముగా వెలిగిపోతూ సదాశివుడే అమ్మకి ఆసనముగా ఉంటే ఆ శివాకార పర్యంతం పైన అమ్మ ఆసీనురాలై ఆ అమ్మ కూర్చున్నటువంటి ఆ ఆసనానికి 4 కోళ్ళుంటే ఆ 4 కోళ్ళు, ఒక కోడేమో బ్రహ్మ, మరొక కోడేమో విష్ణువు, మరొక కోడేమో రుద్రుడు, మరొక కోడేమో ఈశ్వరుడు ఉండగా సదాశివుడిపై అమ్మ ఆసీనురాలై వెలగ దర్శనాన్ని ప్రసాదించింది అని చెప్పారండి. ఇది బ్రహ్మ నారదుడికి చెప్పాడు, నారదుడు వ్యాసుడికి చెప్పాడు, వ్యాసుడు వైశంపాయనుడికి చెప్పాడు, జనమేజయుడికి చెప్పాడు. తర్వాత అనేక సందర్భాల్లో ఇక సౌనికాది మహామునులకి సూతుడు చెప్పాడు. స్వామివారి దివ్య అనుగ్రహం చేత నేను మీకు చెబుతూ వచ్చానమాట ఈ ఘట్టాన్ని. సరే, అలా చూసేసరికి ఆ భువనేశ్వరిని, రాజరాజేశ్వరి మాతని వాళ్ళు ఆ విధంగా చూసేసరికి అలా కూర్చున్నటువంటి అమ్మకి చామరాలతో విసురుతున్నారటువంటి వాళ్ళు కొందరు. ఎవరు? లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆ అమ్మని చామరాలతో విసరడం వీళ్ళు చూశారంట. త్రిమూర్తులు ముగ్గురు కూడా దగ్గర నుండి అమ్మను చూశారు. త్రిమూర్తులు ఎర్రనటువంటి వస్త్రంతో రూపము లేని ఆ ఆది పరాశక్తి మనల్నందరినీ కూడా ఉద్ధరించడానికి దివ్యమైనటువంటి స్త్రీ రూపాన్ని దర్శించి మనందరికి కూడా దర్శనాన్ని ప్రసాదించింది.
కోటాను కోట్ల మెరుపు తీగల వంటి కాంతితో, కోట్లాది సూర్యుల వంటి కాంతితో అమ్మ వెలిగిపోతూ, కోట్లాది లక్ష్మీదేవుల యొక్క సౌందర్యముతో అమ్మ వెలిగిపోతూ ఒక చేతి వరాన్ని, పాశాన్ని, అంకుశాన్ని, అభయముద్రతో వీళ్ళకి దర్శనాన్ని ప్రసాదించింది. మరలా అక్కడ కూడా ఋషులు పక్షుల రూపములో అనేక మంది, వేల మంది ఋషులు ఆ అమ్మని పక్షుల రూపాన్ని ధరించి హ్రీం 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 అంటూ అమ్మవారిని స్తోత్రము చేయడం మొదలుపెట్టారు. అమ్మవారు 16 నుంచి 20 సంవత్సరాల వయస్సులో కుమారిగా వీళ్ళందరికీ కూడా అవ్యాజమైనటువంటి కరుణతో వీళ్ళకి దర్శనాన్ని ప్రసాదించారు. దివ్యమైనటువంటి అలంకారాలతో, నానా మణిగణాలతో, శ్రీచక్రాలు అమ్మకి చెవికుండలాలుగా ఉన్నాయంట. శ్రీచక్రాలు 2 కూడా అమ్మకి చెవికుండలాలుగా ఉన్నాయి. దాన్ని పోతనామాత్యుడు అమ్మవారు, స్వామివారు గజేంద్రుని రక్షించడానికి వచ్చేటప్పుడు ఆ అమ్మవారు వెళ్తూ ఉంటే ఆ తాటంకాలను వర్ణిస్తాడు కదా. తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బంధంబుతో, శాటీముక్త కుచంబుతో, నద్రుడ చెంచత్ కాంతితో, శీర్ణ లలాటాలేపముతో, మనోహర కరాలగ్నోత్తరీయంబుతో, కోటీందు ప్రభతో, ఉరోజ సంకోచద్విలగ్నంబుతో అంటూ వర్ణించాడు అమ్మవారిని పోతనామాత్యుడి భాగవతంలో. అటువంటి ఆ అమ్మ ఆ 2 శ్రీచక్రాల్ని కూడా ఆ తాటంకాలు శ్రీచక్రాలుగా పెట్టుకున్నటువంటి అమ్మను చూశారు. బంగారపు రేకులు ఆ బుగ్గ పైన చెక్కనటువంటి బంగారపు రేకులు ఉన్నదా లేదన్నటువంటి రేకుల్ని అమ్మ పెట్టుకుని అందంగా వీళ్ళందరికీ దర్శనాన్ని ప్రసాదించింది. అలాంటి ఆ అమ్మను చూసి నమస్కరించి వారిని వాళ్ళు మైమరిచిపోయి కూర్చుని ఉన్నారంట. ఇలా ఎంతకాలం కూర్చున్నారో తెలియదు. ఆ అమ్మ మొట్టమొదటిసారి కనిపించినప్పుడు వేలాది శిరస్సులతో, వేలాది చేతులతో వీళ్ళందరికీ కనిపించింది కదా. ఇప్పుడు మరలా సామాన్యమైనటువంటి రూపాన్ని ధరించి అమ్మ వీళ్ళకి దర్శనాన్ని ప్రసాదించింది. వీళ్ళిద్దరు కూడా ఇక్కడ కూర్చున్నారు. అప్పుడు నారాయణుడు అనుకున్నాడంట, ఆ అమ్మ రూపాన్ని కొంచెం దగ్గరికి వెళ్ళాడు. చాలా దూరంలో ఉంది ఆ ఆసనం. అక్కడి నుండి చూసేసరికి ఆ అమ్మ యొక్క దివ్య రూపాన్ని చూసి ఈవిడ ఎవరో నాకు ఇప్పుడు గుర్తొస్తూ వచ్చింది. బ్రహ్మదేవ, ఈవిడ ఒకానొకప్పుడు కల్పానంతరము నేను వటపత్ర సాయినై ఆ సముద్ర గర్భాల్లో మొత్తం కూడా జలమే కదా, ఆ జలములో ఉండేటప్పుడు నేను ఒక మర్రి ఆకు పైన బాలకృష్ణుడిగా నన్ను చేసేసి అక్కడ నన్ను కూర్చోబెట్టి ఆధారమైనటువంటి ఆ ఆకుని ఉయ్యాలగా చేసి నన్ను ఊపుతూ జలపాటలు పాడుతూ వచ్చినటువంటి ఆ అమ్మే ఈ అమ్మను నేను గుర్తించగలిగానన్నాడంట నారాయణుడు. చూడండి, ఆ విషయాన్ని చెప్పాడు. ఆవిడే ఈవిడ. అప్పుడు నేను నా కాలు బటకన వేలు తీసుకుని నోట్లో పెట్టుకుని చప్పరించుకుంటూ ఉండేవాడిని. అమ్మవారు నన్ను ఊపుతూ, నాయన నువ్వు ఇంకా చాలా సృష్టి చెయ్యాలి, ఇక లే నాయన అనుకుంటూ గొప్ప జోలపాటలు పాడుతూ నన్ను ఆనందింపజేస్తూ వచ్చినటువంటి తల్లి ఆ తల్లే ఈ తల్లని నేను గుర్తించగలిగానని చెప్పి అన్నాడు. ఇప్పుడు భక్తితో అమ్మని ప్రార్థన చేద్దాం. అమ్మ కరుణ, దయ, అనుగ్రహం పొందితే భక్తి ఒక్కటే అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఏకైక మార్గం. భక్తి లేకుండా ధన కనక వస్తు వాహనాదులతో మా కురుదన జన యవ్వన గర్వం హరతు నిమేషాతు కాలః సర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం అంటూ మనకి ఆదిశంకరాచార్య స్తోత్రం చేశారు కదా. మా కురు ధన జన యవ్వన గర్వం హరతు నిమేషాత్ కాలః సర్వం. ఇవేవి కూడా ఎందుకు పనికిరావు. మనకున్నటువంటి ప్రజ్ఞ గాని, ధన కనక వస్తు వాహనాదులు గాని, కీర్తి ప్రతిష్టలు గాని, ఇవి ఏవి కూడా మనల్ని రక్షించవు. కేవలము భక్తితో అమ్మ అనుగ్రహానికి పాత్రులు అయితే ఈ జన్మ సార్థకమైనట్లే. లేకపోతే ఎన్ని ఉన్నా కూడా ఈ జన్మ నిరుపయోగంగా గడిపినట్లే అర్థం అని చెప్పి మనకి పెద్దలు చెబుతూ వచ్చారు. అటువంటి ఆ అమ్మని మనం భక్తితో ప్రార్థిద్దాం. ఆ అమ్మ అనుగ్రహించిందనుకో కాపలా వారు మనల్ని లోనకి రాణిస్తారు. ఇంకా మనకు కొంచెం దగ్గరికి వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి, ఆ దగ్గరికి రాణిస్తారు. లేదనుకో ఇక్కడే ఉండి అమ్మను మొక్కుకుందాం అని చెప్పి నారాయణుడు అన్నాడంట. అనేసరికి కాపలా వాళ్ళు ఆ మనస్సులో మీరు ఏమనుకుంటున్నారో మాకు తెలుసు అనుకుంటూ వాళ్ళ వైపు చూసి ఒకసారి నవ్వి వెళ్ళండి, దగ్గరికి వెళ్ళండి, పర్వాలేదు అంటూ ఆ దగ్గరికి వెళ్ళడానికి అనుమతించారంట. అలా వీళ్ళు కొంచెం దగ్గరికి ప్రవేశించేసరికి ఈ ముగ్గురు కూడా, త్రిమూర్తుల ముగ్గురు కూడా, టిక్మణి ముగ్గురు కూడా స్త్రీలుగా మారిపోయారంట. అంతే. అమ్మ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళైనా కూడా పురుషాకృతితో అమ్మ దగ్గరికి ఎవరు కూడా చేరుకోలేరు. బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు కూడా స్త్రీలుగా మారిపోయారు.
వీళ్ళకి కూడా మొత్తం కూడా స్త్రీలకు ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా వచ్చేసాయి. గొప్పని అద్భుతమైనటువంటి తెల్ల చీర, ఎర్ర చీర, పచ్చని చీర కట్టుకుని ఆహా ఎంత బాగున్నాం ఏమిటి మనం అనుకుంటూ వీళ్ళే మురిసిపోవడం మొదలు పెట్టారు. అలా చూసుకుంటూ అమ్మవారి దగ్గరికి మీసాలన్నీ కూడా పోయేవి. అప్పుడు వాళ్ళందరూ కూడా మీసాలు ఉండేవండి. ఇప్పుడు మనకి సినిమాల్లో వచ్చి మీసాలు లేకుండా చూపిస్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడికి, విష్ణువుకి, శివుడికి అందరికి కూడా మీసాలు ఉండేయని పురాణం చెబుతుంది. మనం ఏమనుకుంటాం, దేవుళ్ళు ఎవరికి మీసం ఉండదు, అందుకే మన స్వామివారికి కూడా మీసం లేదు కదా అని అనుకుంటూ ఉంటాం మన స్వామి భక్తుల్ని. కొంచెం వెనక్కి వెళ్తే స్వామివారి పూర్వ అవతారం ఏమిటి? షిరిడి సాయి అవతారానికి మీసం ఉందా లేదా? మీసం ఉంది, గడ్డం కూడా ఉంది. అంటే ఈ అవతారానికి లేదు కాబట్టి ఏ అవతారానికి లేదని మనం ఆపాదించకూడదు. ఆయా అవతారములో ఎలా ఉండాలని ఆయన సంకల్పించుకుంటే అలా ఉంటారంతే. అది ఆయన సంకల్పం, దాన్ని జస్టిఫికేషన్ మనం ఎవరు కూడా చేయలేమన్నమాట. సరే, అటువంటి వీళ్ళు ముగ్గురు కూడా దివ్యమైనటువంటి సుందరీమణులుగా మారిపోయి ఇప్పుడు అమ్మ పాదాల వద్దకు వెళ్ళారు. వెళ్ళి ఆ పాదాలు చూస్తూ నమస్కరిస్తూ కూర్చున్నారండి. అలా ఎంతకాలం కూర్చున్నారంటే ఆ అమ్మ పాదాలని, ఆ పాదమస్తకం చూడాలి కదా మనం వెళ్ళేటప్పుడు. ఆ అమ్మ పాదాలు అలా చూస్తే ఆ అమ్మ యొక్క పాదాల 10 గోర్లు 2 పాదాలు అక్కడ పెట్టింది. అంతకు పూర్వం అనేక పాదాలు, అనేక చేతులు, అనేక సరస్సులతో దర్శించినటువంటి తల్లి వీళ్ళ కోసం 2 పాదాలు అక్కడ పాదపీఠం మీద పెడితే ఆ పాదపీఠాన్ని త్రిమూర్తులు ముగ్గురు కూడా చూస్తూ ఉంటే ఆ 10 గోర్లలో అనేక బ్రహ్మాండాలన్నీ కూడా వీళ్ళకి కనిపించే. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల 14 లోకాలు, అటువంటివి అనేక బ్రహ్మాండాలు. ఈ బ్రహ్మాండాలన్నీ ఒకదానికొకటి గుద్దుకోకుండా పరిభ్రమించడము, నక్షత్రాలు, గ్రహాలు, సకల ప్రాణులు గిర్రును తిరుగుతూ వీళ్ళందరూ కూడా కనిపించేయండి. అది చూసి వీళ్ళ కళ్ళు గిర్రును తిరగడం మొదలు పెట్టాయంట. ఏమిడిదంతా అని చెప్పి ఆశ్చర్యచకితులు అయిపోయారన్నమాట. అమ్మ పాదాల్లో సకల బోన బాండాల్ని కూడా చూశారన్నమాట. వీళ్ళని చూసి ఆ గోళ్లలో నేను, అంటే బ్రహ్మదేవుడు చెబుతున్నాడు కదా నారదుడికి. బ్రహ్మదేవుడు అన్నాడంట, నేను నారదా ఆ అమ్మవారి కాళ్ళ గోళ్లలో నేను ఈ మొత్తం లోకాలు మేము చూడడమే కాకుండా నేను మరలా శ్రీహరిని కూడా చూశాను, రుద్రుణ్ణి చూశాను, వాయువును చూశాను, అగ్నిదేవుని చూశాను, యముడిని, సూర్యుడిని, చంద్రుడిని, విశ్వకర్మని, కుబేరుణ్ణి, ఇంద్రుడిని, పర్వతాలని, నదులని, సముద్రాలని, కొండలని, నారదాదులని, ఋషీశ్వరుని, సుర సిద్ధ సాధ్య నర కిన్నెర పన్నగ యక్ష చార అసుర విద్యాధర గంధర్వాదులన్నింటినీ కూడా అక్కడ చూసి 100 సంవత్సరాల పాటు వాటిని చూసుకుంటూ అలా నిశ్చేష్టలమై ఉండిపోయాము అని చెప్పారనండి. ఇది అమ్మ యొక్క దివ్య అసలైనటువంటి రూపం. అంటే చూడండి, 100 సంవత్సరాలు ఉన్నారంటండి అలా వాళ్ళు. అలా ఉండిపోతే అప్పుడు అమ్మ వీళ్ళు ఇలా చూసుకుంటూ ఈ లోకాలన్నీ చూసుకుంటూ వాళ్ళు వచ్చినటువంటి పని, వాళ్ళు చేయాల్సినటువంటి పని చాలా ఉంది కాబట్టి అమ్మ వాళ్ళ పట్ల అవ్యాజమైనటువంటి కరుణతో హలాదిని అనేటువంటి తన శంఖాన్ని ఒక్కసారి స్పృశించిందంట. ఎవరికి? త్రిమూర్తులు ముగ్గురు పైన ఒక్కసారి స్పృశిస్తే అప్పుడు వాళ్ళు బహిర్ముఖులయ్యారట. అంతవరకు వాళ్ళు అంతర్ముఖులై వాటన్నింటిని కూడా చూస్తూ ఆ అమ్మ యొక్క దివ్య శక్తికి పరమానంద భరితులైపోయి, తన్మయమైలైపోయి, అచేతనులైపోయి, ఎలా వర్ణించాలో చెప్పనలవి కాని విధముగా వాళ్ళు ఉండిపోయి 100 సంవత్సరాలు ఉండిపోయారు కదా. ఇప్పుడు బహిర్ముఖులైపోయి అమ్మని చూసి ఓ అమ్మని స్తోత్రం చేయాలని చెప్పి వెంటనే నారాయణుడు అమ్మని స్తోత్రం చేయడం ప్రారంభించాడు. అమ్మా, ఇప్పుడు నీవేమిటో, నీ శక్తి ఏమిటో అర్థమైందమ్మా. నీ దివ్య అనుగ్రహము చేత నీ శక్తి ఏమిటో మాకు చూపిస్తానని చెప్పి ఈ లోకాలకు తీసుకుని వచ్చి ఇన్ని వేల మంది బ్రహ్మలోకాలని, కైలాసాలని, వైకుంఠాలని చూపించి నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శింపజేసేవమ్మా, నీకు కృతజ్ఞతలు. నీ అనుగ్రహము చేత నేను ఈ లోకాలన్నిటికీ పోషకుడుగా ఉన్నాను. లోకములో ప్రజలందరూ కూడా అది తెలియక విష్ణుడే మాకు పోషకుడు, ఆ విష్ణువుని ప్రార్థిస్తే చాలని వాళ్ళందరూ అనుకుంటున్నారమ్మా. ఇది వారి యొక్క అజ్ఞానము, నా యొక్క అజ్ఞానము కూడా. కాబట్టి ఇదంతా నీ అవ్యాజమైనటువంటి శక్తి తల్లి అనుకుంటూ అమ్మని గొప్పగా స్తుతించాడు. తర్వాత శివుడు కూడా అమ్మని స్తుతించాడు. బ్రహ్మదేవుడు మాత్రం అమ్మని స్తుతించలేకపోయాడు. ఎందుకంటే నారాయణుడి నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. కానీ అమ్మ యొక్క దివ్య శుద్ధ చైతన్య శక్తే ఆ యొక్క విష్ణువు, ఆ యొక్క శివుడు. అమ్మకి బ్రహ్మ విష్ణువులకి అభేదము. శివుడు హరుడు, నేనే వారు, వారే నేను అని చెప్పి అమ్మ అన్నదన్నమాట. అందుకని చెప్పి వాళ్ళకి ముగ్గురికి అన్నది, నాయన మీకు ఒక మంత్రాన్ని ఇస్తాను, ఆ మంత్రాన్ని జపిస్తే మీరు చేయాల్సినటువంటి పనులు ఎలా చేయాలో మీకు అప్పుడు అర్థమవుతాయి అని చెప్పి అమ్మ వాళ్ళకి
నవార్ణ మంత్రము అని చెప్పి ఒక గొప్ప దివ్యమైనటువంటి మంత్రాన్ని అమ్మ స్వయంగా త్రిమూర్తులకి ఉపదేశం చేసిందంటండి. ఏమిటా మంత్రము? ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై. ఈ మంత్రాన్ని మనకు అక్కడ కార్యక్రమం జరిగినప్పుడు మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని అంతా కూడా దగ్గరుండి చూసాం. ఆ మంత్రాన్ని అద్భుతంగా మనందరం కూడా జపించాం. త్రిమూర్తులకి అమ్మ ఈ మంత్రోపదేశాన్ని చేసింది. చేసిన తర్వాత అమ్మని మరలా గొప్పగా స్తోత్రాన్ని చేయడం ప్రారంభించారు. మరలా త్రిమూర్తులు అడిగారు, అమ్మ నీ అసలు రూపం ఏమిటి? అసలు నువ్వు స్త్రీవా పురుషుడివా? అసలు నీ అసలటువంటి రూపం ఏమిటి అని చెప్పి అడిగితే, నేను స్త్రీని కాదు, పురుషుణ్ణి కాదు, సర్వానికి మూలాధారమైనటువంటి పరబ్రహ్మమును నేను, సత్పదార్థాన్ని నేను, నాశరహితమైనటువంటి శుద్ధ చైతన్య శక్తిని నేను, సనాతనమైనటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని నేను అంటూ అమ్మ చెప్పింది. అమ్మవారి గట్టిగా ఒకసారి కరతాళధ్వనులు చేయండి. నేను ఆ శక్తిని, మీకోసం ఈ రూపాన్ని ధరించి నేను వచ్చాను గాని నాకు ఏ రూపము కూడా లేదు. కానీ అన్ని రూపాలు కూడా నావే. నేను గనక సంకల్పించుకుంటే ఇప్పుడు మీరు చూసినటువంటి బోన భాండాల మొత్తాన్ని కూడా అటువంటివి మరికొన్ని కోట్లు సృష్టించగలను. వద్దనుకుంటే వాటన్నింటినీ ఒక్క గ్రొటకలో మృంగివేయగలను అని చెప్పి అన్నదంట అమ్మ. అది నా తాలగా చైతన్య శక్తి. నేను సర్వకాల సర్వావసరంలో కూడా ఉంటాను. ఈ లోకాలన్నీ ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఎల్లప్పుడు కూడా శాశ్వతముగా ఉంటాను. ఈ లోకం అంతా కూడా నా దివ్య అనుగ్రహం చేత, నా సంకల్పం చేత ఈ లోకాలన్నీ కూడా వచ్చే పంచమహాభూతాలు కూడా నా అనుగ్రహం చేత ఏర్పడ్డాయి. 14 లోకాలు, 84 లక్షల జీవరాశులు అన్ని నా వల్లే ఏర్పడ్డాయి. కాబట్టి ఇక నుంచి ఈ సృష్టి అంతా కూడా సర్వం శక్తిమయం అని మీరు తెలుసుకోండి. ఈ విషయాన్ని ఈ లోకంలో అందరికీ చాటండి అని చెప్పి అన్నది. అన్న తర్వాత అప్పుడు అన్నారు, ఇక నుంచి అప్పుడు అమ్మ అన్నది, ఇప్పుడు మీరు వెళ్ళి మీ సృష్టిని ప్రారంభించండి అని చెప్పి అన్నది. అంటే వాళ్ళు మళ్ళా ఒక్కసారి చూసి, అమ్మ అన్నీ చూసాము కానీ సృష్టి ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదంటే అప్పుడు అమ్మ చెప్పింది, నాయన ఇంతకు పూర్వం నేనే మీ దగ్గర 3 రూపాలతో ఉన్నాను కాబట్టి నా శక్తి మీ దగ్గర పెట్టడం వల్ల బ్రహ్మదేవా నీవు సృష్టి చేయగలిగావు, అలాగే నారాయణుడు నువ్వు పోషించగలిగావు, పరమేశ్వర నీవు లయం చేయగలిగావు. కాబట్టి మరలా ఆ శక్తుల్ని మీకు ఇస్తాను, అప్పుడు మీరు ఈ సృష్టిని మరలా పునఃప్రారంభించండి అంటూ అమ్మ బ్రహ్మదేవుని, నాయన బ్రహ్మదేవ ఇటురా అంటూ తన నుంచి అమ్మ మరొక దివ్య శక్తిని బయటకు తీసుకుని వచ్చింది. ఆవిడే ఆపాదమస్తకం కూడా తెల్లగా ఉన్నటువంటి సరస్వతీదేవి. తెల్లని వస్త్రాలను ధరించి, తెల్లని ఆభరణాలు ధరించి, కచ్చపి అన్నటువంటి వేణుని పట్టుకుని తెల్లని తామర పుష్పంపై ఆ అమ్మవారు వచ్చి అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఆ అమ్మవారికి అమ్మ దగ్గరుండి వివాహాన్ని జరిపించింది. ఇక నుంచి మీరిద్దరు కూడా ఆనందముగా జీవిస్తూ ఈ సృష్టి కార్యాన్ని నిర్వర్తించండి, సృష్టిని ప్రారంభించండి అని చెప్పింది. ఇప్పుడు పరమేశ్వరుని పిలిచింది, పరమేశ్వర ఇటురా అని చెప్పని అమ్మ తన నుంచి మరొక దివ్యశక్తిని బయటకు తీసుకుని వచ్చింది. ఆవిడే మహాకాళి. ఈ మహాకాళి నీకు నాకు అభేదము పరమేశ్వర, అటువంటి ఆ శక్తిని నీకు ఇస్తున్నాను. ఈ శక్తి ఉండడం వల్ల మీరిద్దరు కూడా వగర్ధావ్యో సంపుక్తో వాగర్ధ ప్రతిపత్తి అన్నట్టు వాక్కుకి అర్థానికి ఎలాగైతే విడిబడి లేకుండా ఉంటుంది అలాగే అర్ధనారీశ్వర స్వరూపంతో మీరు ఎల్లప్పుడు కూడా కలిసిమెలిసి ఉండి గొప్పమైనటువంటి ఈ సృష్టిని పోషిస్తాడు నారాయణుడు. మీరు లయము చేయండి, భక్తులందరికీ కూడా అనేక వరాలను అనుగ్రహించండి, వాళ్ళందరినీ కూడా సంతోషపెట్టండి అని చెప్పింది. ఇప్పుడు నారాయణుని పిలిచింది. నారాయణ అంటూ తన నుంచి మరొక శ్రీమూర్తిని సృష్టించింది. ఎవరావిడ? మహాలక్ష్మీదేవి. ఈవిడ ఎల్లప్పుడు కూడా నీ వక్షస్థలంపై శాశ్వతముగా ఉంటుంది. నీకు నాకు అభేదము నారాయణ. ఎవరైనా శివకేశవులకి భేదాన్ని పాటిస్తే వారు శుద్ధ మూర్ఖులు. అంటే శివుడు గొప్పవాడు, నారాయణుడు గొప్పవాడు కాదని కొందరు, నారాయణుడు గొప్పవాడు, శివుడు గొప్పవాడు కాదని కొందరు, ఇటువంటి వాదాన్ని ఎవరు చేసినా వారు మూర్ఖులు. నా శక్తే మీ శక్తి, మీ శక్తే నా శక్తి అంటూ అమ్మ మహాలక్ష్మిని కూడా ఇచ్చి వీళ్ళ ముగ్గురికి కూడా అమ్మ మణిద్వీపములో వివాహాన్ని చేసింది. ఒకసారి గట్టిగా అమ్మవారికి కరతాళధ్వనులు చేయండి. బ్రహ్మదేవుడికి వాగ్బీజాన్ని ఇచ్చింది, ఐం అన్నటువంటి వాగ్బీజాన్ని ఇచ్చింది. కామరూప బీజాన్ని విష్ణువుకి ఇచ్చింది, క్లీం అన్నటువంటి కామరూప బీజాన్ని ఇచ్చింది. మాయాబీజాన్ని శివుడికి ఇచ్చింది, దాన్నే హ్రీం అని కొంతమంది అన్నారు, శ్రీం అని కూడా అన్నారు. ఈ మాయాబీజాన్ని పరమేశ్వరుడికి ఇచ్చింది. అటువంటి అమ్మ ఇప్పుడు ఈ 3 కూడా వీళ్ళందరికీ కూడా అందించి, నాయన ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి, ఈ 3 శక్తులు కూడా మీ దగ్గర ఉంటారు కాబట్టి మీకు వాస్తవమైనటువంటి మీ శక్తి మీకు వ్యక్తం అవుతుంది. వెళ్ళి ఇక నుంచి సృష్టిని ప్రారంభించండి అని చెప్పి అనగానే
అమ్మ ఒక్కసారి నమస్కారం చేసి సృష్టిని ప్రారంభించాలని సంకల్పించుకోవడంతో ఒక్కసారి అమ్మవారు మొత్తం కూడా మణిద్వీపం మొత్తం కూడా అదృశ్యం అయిపోయిందండి. అంతే. ఇదేమిటి, ఎక్కడ కూడా మణిద్వీపం లేదేమిటి, అమ్మవారు లేరేమిటి, అసలు ఇదంతా ఏమైపోయింది, ఈ వేల అంతస్తున్నటువంటి ఈ సువర్ణ భవనం ఏమైపోయింది, ఇక్కడ ఇంతవరకు ఉన్నటువంటి ఋషులు ఏమైపోయారు, నారదాది మునీశ్వరులు ఏమైపోయారు, వీళ్ళందరూ ఏమైపోయారని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోతూ ఇది ఇంతవరకు జరిగింది కళ కాదు కదా, ఇది నిజమే కదా అనుకుంటే ఆ యొక్క సముద్రము మాత్రం అక్కడ ఉందంటండి. ఏ సముద్రము? అమృత సముద్రం అక్కడ ఉంది. ఓ, ఈ సముద్రం ఇక్కడ ఉందంటే నిజమే కదా అనుకున్నాడంట బ్రహ్మదేవుడు. ఏమిటి బ్రహ్మదేవ, సముద్రమే కాదు, మన పక్కనే అమ్మ ముగ్గురు శక్తులు ఇచ్చి మనకి వివాహం చేసింది కదా, మరి ఆ ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారంటే ఇదంతా సత్యమే కదంటే, ఓహో ఇదంతా సత్యమే అని అనుకున్నారంట వాళ్ళు. అంతే. మరలా ఈ ముగ్గురు కూడా వెళ్ళేటప్పుడు ఒంటరిగా ముగ్గురు వెళ్ళారు. ఇప్పుడు అక్కడి నుంచి మరలా దివ్య విమానం వచ్చి అక్కడ ప్రత్యక్షం అయ్యింది. ఆ దివ్య విమానంలో మరలా కూర్చున్నారు. ఇప్పుడు ఎలా కూర్చున్నారు? జంటలుగా కూర్చున్నారు. ఒంటరిగా వెళ్ళారు, జంటలుగా వచ్చారు. ఎవరు? త్రిమూర్తులు ముగ్గురు కూడా దుర్గా, లక్ష్మి, సరస్వతులతో అక్కడి నుంచి బయలుదేరి మరలా వచ్చి ఎక్కడైతే మధుకైటవ సంహారం జరిగిందో ఆ ప్రదేశానికి ఆ దివ్య విమానం తీసుకుని వచ్చి అక్కడ వాళ్ళని పెట్టగానే వీళ్ళకి మరలా పంచమహాభూతాలు కనిపించగానే అప్పుడు మరలా ఆ యొక్క ముగ్గురు శక్తుల వల్ల వారికి శక్తి వచ్చి మరలా సృష్టిని ప్రారంభించడం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడేమో సృష్టించడము, నారాయణుడేమో పోషించడము, ఆ యొక్క పరమేశ్వరుడేమో వాళ్ళందరూ కూడా సంహారము చేయడము, మరలా వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తింపజేయడము, మోక్షాన్ని అనుగ్రహించడం అనేటువంటి ఈ 5 కృతులు కూడా చేయడం మొదలుపెట్టారు. ఇది అమ్మ యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య చరిత్ర. ఈ అమ్మ యొక్క చరిత్రను ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా అమ్మ యొక్క దివ్య అనుగ్రహం సర్వకాల సర్వావసలందు ఉంటుందని చెప్పి వేదవ్యాస మహర్షి తెలియపరచడం జరిగింది. జయ బుల ఆది పరాశక్తికి, శ్రీమన్నారాయణ మూర్తికి, భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి. మంగళం గురుదేవాయ, మంగళం జ్ఞానదాయిని, మంగళం పర్తివాసాయ, మంగళం సత్యసాయిని. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయిరామార్పణమస్తు. స్వస్తి. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు నారాయణ సేవ శ్రీ సత్యసాయి సేవా సముదాయాన్ని ఏర్పడుతున్నారు. భక్తులు అంటే తక్కువగా వచ్చినారు. నాకు తెలిసి ఈ నెల ఎండ ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం కూడా మే నెలలో ఇలాగే ఉన్నది. కాబట్టి వచ్చే 2 గురువారాలు నారాయణ సేవ ఉండదు, మళ్ళీ భజన ఉంటుంది. భజన